ప్రభుత్వ కళాశాల గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకి అందజేస్తున్న మెనూను పరిశీలించడం జరిగింది. మెనూ ప్రకారమే ఆహార పదార్థాలు వడ్డించాలని ఆదేశించారు. విద్యార్థులకి అందజేస్తున్న మెనూను ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా సక్రమంగా నిర్వహించడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూరగాయలు, ఆకుకూరలు స్టాల్స్ ని పరిశీలించారు. రైతులు పండిరచ్చిన ఉత్పత్తులు మాత్రమే ప్రదర్శించాలని చెప్పారు. మధ్యాహ్నానికి కట్టేసింటారు. బాక్స్ ఏ నెలలో పట్టుకుపోతారు. 8 కల్లా స్కూల్లో పెట్టారు వాళ్ళకు. అది ఫార్మసీ కార్డు ఫార్మసీ సరే తీసుకోలేదు. వచ్చే రావాలనుకున్నాను. తింటే అంత కూర ఎప్పుడు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు వస్తారు. ఇప్పుడు వచ్చారు పరిస్థితి ఏంది. ఎవరికైనా బయట ధ్యానం చేయాలనుకున్నా, ఏదైనా అనాథ స్కూల్లోనో ఎక్కడైనా ఇవ్వాలనుకున్నా కూడా అన్నంతో పాటు కూర కూడా వెళ్ళారు. కూర ఏంటి పడతారు. ఇంకోసారి వస్తాను. ఇంకా మార్పు లేదా మార్పు రావాలి కదా. సార్ పంపుతాను సార్.